రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, టాటా మోటార్స్ అలాగే అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎల్టీఐ, మైంట్రీ, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు రాజేంద్ర గారు అలాగే వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, మార్కెట్ లో హెచ్చు తగ్గులు పెద్దగా కనపడడం లేదు అంటే మార్కెట్ లో అనిశ్చితి ఉంది అని అంటారా, లేకపోతే అంటే ఈ సమయంలో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ పొజిషన్స్ తీసుకోవడం మంచిదేనా అసలు? మార్నింగ్ అండి. సో ప్రాబ్లీ మార్కెట్ మనం చూస్తే ఓవరాల్ గా చార్ట్ ప్యాటర్న్స్ లో 25,078 నుంచి 23,893 దాకా విత్ ఇన్ 7 సెషన్స్ లోనే కరెక్ట్ అవటం చేశాం. మేబీ ఆ జపాన్ మెల్ట్ డౌన్ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. సో లాస్ట్ 2 వీక్స్ లో ఏం జరిగింది అంటే కనుక 500 to 600 పాయింట్స్ ఒక అప్ మూవ్ రావటం చూసాం. సో మనకి ఏమవుతుందంటే బేసికల్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో హైస్ దగ్గరకు వస్తున్నప్పుడు రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా ఉండదు కాబట్టి అగ్రెసివ్ లాంగ్ పొజిషన్స్ అయితే తీసుకోకుండా ఉండే ప్రయత్నమే చేస్తారు. బట్ ఈ వారం మనం చూస్తే కనుక ఇప్పుడే మీరు అన్నట్టు టోటల్ కన్సాలిడేషన్ లో ఉంది. జస్ట్ 300 పాయింట్స్ వోలటాలిటీనే కనపడ్డది. సో నా ఉద్దేశంలో ఈ వోలటాలిటీ అనేది కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మనకి ఈ స్టేజ్ లో విక్స్ చూస్తే కనుక 13 దగ్గరే ఉండటం చూస్తున్నాం. సో ఇక్కడ ఫియర్ అనేది అయితే మార్కెట్ లో లేదు. అట్ ద సేమ్ టైం గ్రీడ్ కూడా ఎక్కువ కనపట్లేదు. అండ్ అప్ సైడ్ కూడా మనకి చూస్తే కనుక 25,074 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది క్యాప్డ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో ఇక్కడ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయరు. బట్ ఏదైనప్పటికీ ఒకవేళ 150-200 పాయింట్స్ కరెక్ట్ అయింది అంటే కనుక 24,600 ఆ రేంజ్ వస్తే కనుక అగైన్ కౌంటర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే ట్రై టు బై. ఎందుకంటే మనకి 24,515 అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అక్కడ లాంగ్స్ వెళ్లే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి నిఫ్టీలో యాజ్ లాంగ్ యాజ్ 24,515 పైన ఉన్నంత వరకు. ప్రాబ్లీ ఒకవేళ 25,078 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఒక 200-300 పాయింట్స్ ఆర్ మేబీ 400 పాయింట్స్ కూడా బ్రేక్అవుట్ చార్ట్స్ గా మనం పరిగణించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి మనం. ఎందుకంటే 53,350 నుంచి 49,650, సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 3,500-3,600 పాయింట్స్ పడిన బ్యాంక్ నిఫ్టీ 33% కూడా రికవర్ కాలేకపోతుంది. అంటే టోటల్ ఫాల్ నుంచి 33 కాలేకపోతుంది. వేరేస్ మనకి నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌవ్ 66% రిట్రేస్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ నో ట్రేడింగ్ జోన్ లోనే ఉందని చెప్పుకోవాలి ఈ స్టేజ్ లో. ఓన్లీ హోప్ ఏంటంటే 50,333 ఏదైతే ఉందో అదొక సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక షార్టింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మనకి ఈ స్టేజ్ లో 51,350 పైననే అగైన్ బుల్లిష్నెస్ అనేది కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ నో ట్రేడింగ్ జోన్ లో ఉంది కాబట్టి బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. 51,300 పైన లాంగ్ పొజిషన్స్ అండ్ 50,330 కింద షార్ట్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్. అండ్ సార్ ప్రసాద్ గారు, రిజల్ట్స్ అన్ని అయిపోయాయి కదా, మరి ట్రెండ్ లో ఏదైనా కొద్దిగా వీక్నెస్ కనపడుతుందా? అసలు ఎందువల్ల మార్కెట్లు పెరగడం లేదని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఒకసారి మార్కెట్ లో బాగా స్పీడ్ గా తగ్గినప్పుడైనా అలసట వస్తుంది, అలాగే పెరిగినప్పుడైనా అలసట వస్తుంది. అంటే షార్ట్ సెల్లర్స్ అయినా లాంగ్ బై చేసే వాళ్ళైనా ఒకసారి ఆగి పాజ్ చేసి మళ్ళీ కొనడానికో మళ్ళీ అమ్మడానికో ప్రయత్నిస్తారు. అంటే వచ్చినంత వరకు ప్రాఫిట్ తీసుకోవడం ట్రై చేస్తారు కాబట్టి ఇలా ఎప్పుడు వస్తుంది. ఇవాళ కొత్త ఏం కాదు, ఇదే ఆఖరిసారి కూడా కాదు. అందువల్ల ఈ రోజున వాలటాలిటీ తగ్గింది అంటే చేయవలసింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క క్షణం ఆగి వారు చేయబోయే కొనుగోలు లేదా అమ్మటం అనేది తరచి ప్రశ్నించుకుని చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది చాలా మంచిది మార్కెట్ కి. ఈ సమయంలోనే ఏం జరుగుతుందంటే ఏ కంపెనీలు అయితే రిజల్ట్స్ బాగున్నాయో వాటికి ఏమో సపోర్ట్ రావటం ఒకవేళ రేట్లు తగ్గి ఉంటే, అలాగే ఏ కంపెనీకి అయితే రిజల్ట్స్ బాగాలేవో అనుకోకుండా మార్కెట్ లో హైప్ మూలంగా పెరిగిందో అవేమో తగ్గడానికి రెండు జరుగుతూ ఉంటాయి. సో ఇది మార్కెట్ డైరెక్షన్ మార్చుకుంటుంది అనే కన్నా కూడా రీస్ట్రక్చరింగ్ అంటే మంచి కంపెనీల వైపు వెళ్ళటం, బ్యాడ్ కంపెనీలోంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి రిజల్ట్స్ కన్నా చూస్తే నేను స్క్రీన్ మీద మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మొత్తం ఇప్పుడు దాదాపుగా 10,000 కోట్ల కన్నా 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే ఇప్పటి వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేసి అన్ని చూస్తే 502 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు. అందులో 73% కంపెనీలు బాగున్నాయి, 369. కానీ అది కాదు ముఖ్యం కావాల్సింది, ఎన్ని కొనటానికి అనువుగా ఉన్నాయా అని చూస్తే 82 కంపెనీస్. అంతకుముందు వారాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ప్రస్తుతం చిన్న కంపెనీల్లోనేమో కొనుగోలు చేయడానికి అవకాశాలు తగ్గుతున్నాయి, పెద్ద కంపెనీల్లో మాత్రం పెద్దగా ఆసక్తి లేకపోవడంతో అంటే రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండటంతో చిన్న కంపెనీల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.
దానికి భిన్నంగా ప్రస్తుతం చేయవలసిన మంచి పద్ధతి ఏంటంటే పెద్ద కంపెనీలు కొనుక్కోవడం మంచిది. సో కాబట్టి ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనబడుతుందంటే 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో కొనుగోలు చేయడానికి వీలుగా ఉన్నాయంటే 1-2గా చూపించడానికి 82 ఉన్నాయి. కాబట్టి ఇదికే టాప్ లో ఉన్నాయి కనుక చూస్తే మీకే కనపడతా ఉంది. తర్వాత ఇండియా ఎంటర్ప్రైజెస్, తేజస్ రకరకాలుగా కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ పేరు తీసుకోవటం అంత ఉపయోగం లేదు. కానీ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ వి మేడ్ ఇన్ లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే నా ఉద్దేశం పెద్దవి కాదు, 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీని లార్జర్ మిడ్ క్యాప్ ఆర్ లార్జ్ క్యాప్ లో ఉన్న కంపెనీలు, వీటిల్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఇంకా ఉంది. అండ్ సార్ రాజేంద్ర గారు, పవర్ సెంటర్ లో ఎక్కువ షేర్లు పడిపోతున్నట్లుగా కనపడుతుంది కదా, మరి ట్రెండ్ నెగిటివ్ గా మారిందా? ఐ థింక్ మనకి సెక్టర్ వైజ్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో జరుగుతుందండి. సో క్లియర్లీ తెలుస్తుంది ఏంటంటే కనుక ఫస్ట్ డిఫెన్స్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. ఎస్పెషల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత పిఎస్యూ స్పేస్ మొత్తం కూడా పర్ఫామ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా రైల్వేస్ లో కూడా అఫ్ కోర్స్ బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ మంచి ప్రాఫిట్స్ రావటం చూస్తున్నాం. అండ్ ఎనీ గుడ్ న్యూస్ ఏది వచ్చినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అప్. సో అదే కోవలో ఇప్పుడు పవర్ సెక్టర్ లో కూడా ఉందా అంటే కనుక డెఫినెట్లీ కనపడుతున్నాయి చార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక. అండ్ టాప్ కంపెనీస్ మనం ఒకవేళ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అదానీ పవరే తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఒక టాప్ అనేది ఫామ్ అయింది 855, దాని తర్వాత ఆల్మోస్ట్ 680 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో టాప్ నుంచి చూస్తే కనుక అబౌట్ 15-20% కరెక్ట్ అవుతుంది. అండ్ మనందరి ఫేవరెట్ ఏదైతే ఉందో టాటా పవర్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఒక టాప్ నుంచి కిందనే ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 471 హై ఫామ్ అవటం చూసాం. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 430. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక 386 లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ మనం తీసుకుంటే కనుక. సో ఇలాంటి మిడ్ వేలో ఉన్నప్పుడు ప్రాబబ్లీ అగ్రెసివ్ గా కొంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ప్రాబబ్లీ పవర్ సెక్టర్ కూడా కొద్ది కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదర్ నేమ్స్ లైక్ పిఎస్ లోనే మనం అగైన్ తీసుకుంటే కనుక ఎన్హెచ్పిసి కానీ సట్లెజ్ జల్ నిగమ్ లిమిటెడ్ కానీ ఏదైతే పవర్ స్పేస్ లో ఉన్నాయో ఇవి కూడా వాటి టాప్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 15-20% కింద కూడా ట్రేడ్ అవుతుంది. జస్ట్ లైక్ అదర్ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ అండ్ ప్రాబబ్లీ రైల్వే స్టాక్స్ లాగా. సో స్పైక్స్ అయితే కామన్ ఉంటాయి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఎనీ మ్యూచువల్ ఫండ్ సెక్టోరియల్ ఫండ్ వచ్చి కొంటే కనుక స్పైక్స్ అయితే ఉంటాయి. కానీ యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ అండ్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంది. మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే కొనే ప్రయత్నం చేస్తారో ఆ రేంజ్ లో కొంటారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఇంకా 15-18% కిందనే 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. కాబట్టి అక్కడ దాకా కూడా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1-2 quarters లో కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ అయితే ఈ సెక్టర్ లో అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మేబీ 10-15% ప్రాఫిట్స్ ఉంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ప్రసాద్ గారు, పవర్ సెంటర్ కన్నా మిగిలిన సెక్టార్స్ లో ఏదైనా ట్రెండ్ పాజిటివ్ గా ఉందంటారా? దానికి వర్కింగ్ రిజల్ట్స్ సపోర్ట్ చేస్తున్నాయా? ఒకసారి మనం మిగతా సెక్టర్స్ కన్నా ముందు చెప్పండి, పవర్ సెక్టర్ గురించి చెప్తుంటే అంటే కొద్దిగా బ్రీఫ్ గా టచ్ చేస్తాను. మీరు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక చూస్తుంటే ఇది దాదాపుగా హైయెస్ట్ మార్కెట్ క్యాప్ 13 లక్షల కోట్లు కనపడింది ఆల్రెడీ ఒకసారి. ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ ప్రకారం అంటే పవర్ సెక్టర్ లో వచ్చిన కంపెనీల్లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ వాటి రిజల్ట్స్ డిక్లేర్ చేసి చూస్తే మొత్తం కలిపి కూడా మా అంచనా ప్రకారం 12,64,000 కోట్లు ఉండాలి. అంటే ప్రస్తుతం 11,83,000 కోట్లు ఉండి 6% గ్యాప్ కనపడినా ఆల్రెడీ ఒకసారి ఎంతవరకు మాక్సిమం వెళ్ళవచ్చో రిజల్ట్స్ ఆధారంగా వచ్చిన ప్రైస్ ని ముద్దాడి కింద పడిపోవడం మొదలైంది. ఇటువంటి సమయంలో వీటిని ఏమంటామంటే ఫాలింగ్ నైఫ్స్ అంటాం. ఎప్పుడైనా సరే పడిపోయేటప్పుడు కత్తులను పట్టుకోవాలంటే చేతులు ఎలా తెగుతాయో అలాగే ఈ స్టాక్స్ తగ్గాయి కాబట్టి కొనుక్కోవడం అనేది కంప్లీట్ గా మీనింగ్ లెస్. ఈ సెక్టర్ లో మంచి కంపెనీలు లేవన్నాం. ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే సెలెక్టివ్ గా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ జనరల్ గా పవర్ సెక్టర్ నుంచి దూరంగా ఉండటానికి మంచి కారణం ఎందుకంటే ఓన్లీ 6.7% ఇంకా పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. లేకపోతే మిగతా వాటిలో ఏదైనా మంచిగా ఉన్నాయా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ సెక్టర్ కూడా నేను చూడటం జరిగింది వాళ్ళ మార్నింగ్. అందులో 28 కంపెనీలు ఏదో డిక్లేర్ చేస్తే మళ్ళీ చెప్తాను 28 డిక్లేర్ చేస్తే 11 బాగున్నాయి. అంటే ఎక్కువ కంపెనీలు బాగాలేవు. కానీ బాగున్న వాటిల్లో మాత్రం అవకాశాలు ఉన్నాయా అంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి సిమెంట్ సెక్టర్ కి గ్యారంటీగా బాగుంటుంది. అందులో నా అంచనా ప్రకారం 3 కంపెనీలు గ్యారంటీగా ఇప్పుడు కొనుక్కోవడం కనుగా ఉన్నాయి. ఇంకో 2 కంపెనీలో ఒక కంపెనీ దగ్గరలో ఉన్నాయి. ఇండియన్ హ్యూమ్ పైప్ అయితే ఇంకా 50% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. ఇక్కడ ఓకే టు బై వై అంటే అర్థం ఏంటంటే మేము ఆల్రెడీ అప్రూవ్ చేసామని. నాట్ ఏంటంటే మంచి కంపెనీ కానీ మా లిస్ట్ లో ఇంకా పైకి రాలా, టాప్ 30లోకి వచ్చినప్పుడే మేము అప్రూవ్ చేస్తాం అనమాట. జేకే లక్ష్మీ సిమెంట్ కొనుక్కోవచ్చు, బిర్లా కార్పొరేషన్ కొనుక్కోవచ్చు, జేకే సిమెంట్ కూడా కొనుక్కోవచ్చు 29.83. ఈ 4 కంపెనీలు కూడా సిమెంట్ సెక్టర్ లో బాగానే ఉన్నట్టు కనపడుతోంది. అలాగే సిమెంట్ కన్నా ఇంకా ఏదైనా కొనుక్కోవచ్చా అని చూస్తే
నేను చూసిన వాటిల్లో రిజల్ట్స్ ప్రకారం చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా లుకింగ్ అప్ లాగా కనపడుతుంది. అందులో అయితే 69 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే అంతకు ముందు 6 నెలల క్రితం వరకు బ్రహ్మాండమైన వీక్నెస్ లో ఉన్న కంపెనీలు ఇప్పుడు బ్రహ్మాండమైన రెసిలియన్స్ చూపిస్తున్నాయి. ఇందులో 51 కంపెనీలు లాభాలు పెంచుకున్నాయి. అందులో కానీ మనం కొనుక్కోవడానికి మాక్సిమం ఎన్ని అనువుగా ఉన్నాయి, మేము అప్రూవ్ చేసి ఏం చూస్తే 8, అంతకన్నా ఎక్కువే ఉన్నాయి క్రింద కూడా, కానీ 8 అప్రూవ్ చేసి కనపడుతున్నాయి. అందులో టాప్ కంపెనీ ఏది కొనుక్కోవాలి అంటే కేవలం రిజల్ట్స్ ఆధారంగా చూస్తే బిర్లా సాఫ్ట్, అపోలో మైక్రో సిస్టమ్స్, విప్రో, ఇన్ఫీబీమ్, తాన్లా ప్లాట్ఫామ్స్, యాక్సిస్ కేడ్స్, ఇలా కొన్ని కంపెనీ లేటెంట్ వ్యూ ఇవన్నీ కూడా మనం కొనుక్కోవడానికి అనువుగా కనపడుతున్నాయి. సో నా అంచనా ప్రకారం పవర్ సెక్టర్ నో, కొద్దిగా గొప్ప సిమెంట్ సెక్టర్ లో పాజిటివ్లీ మైనర్ ఎస్, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీ పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్కువ ఏ సెక్టర్ లోకి ఎప్పుడు వెళ్ళకూడదు, అది గుర్తుంచుకుంటే మంచిది. రైట్. అండ్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు చెప్పిన విధంగా అంటే సిమెంట్ లేదా సాఫ్ట్వేర్ మీకు ఏమైనా మంచి కంపెనీలు కొనుక్కోవడానికి అంటే అనువుగా ఉన్నాయని అనిపిస్తుంది అంటారా? సిమెంట్ స్పేస్ కూడా కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉందండి ఇప్పుడు. లైక్ ఇప్పుడే అనుకున్న మన అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ రైల్వేస్ కానీ పవర్ సెక్టర్, ఇవన్నీ కూడా అదే కోలో ఈ స్టాక్స్ కూడా బిహేవ్ చేయడం చూస్తున్నాం. సో కొన్ని స్టాక్స్ అయితే చార్ట్ ప్రకారం బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. ప్రాబ్లీ అవి బైక్ అయితే రావు డెఫినెట్లీ. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే టాప్ నుంచి ఒక 10% కరెక్ట్ అయినా కూడా సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంటుంది చూస్తున్నాం మనం. మేబీ ఆ స్పేస్ లో వన్ షుడ్ ట్రై టు బై అని నా ఉద్దేశం. అల్ట్రాటెక్ సిమెంట్ ఆ కోలోకి వస్తుంది ఇక్కడ. ఇంకొక 3% కరెక్షన్ వస్తే కనుక అదొక బయింగ్ ప్రైస్ కింద చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ స్పేస్ ని మనం చూడొచ్చు. అండ్ అగైన్ ఇండియా సిమెంట్ ని ఒక వాచ్ లో పెట్టొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక అల్ట్రాటెక్ సిమెంటే 390లో బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 2-3 months గా ఆ న్యూస్ తోటి స్టాక్ ఆల్మోస్ట్ 280-290 నుంచి 360 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి లోవర్ సైడ్ పొటెన్షియల్ ప్రాబ్లీ ఒక 6-7% కనపడుతుంది డౌన్ సైడ్. ఎందుకంటే 390లో ఓపెన్ ఆఫర్ ఆల్రెడీ న్యూస్ అనౌన్స్ అయింది కాబట్టి కొద్ది రిస్క్ తక్కువ ఉంటుంది ఈ స్టేజ్ లో. ఇన్ కేస్ ఒకవేళ ఓపెన్ ఆఫర్ లో బిడ్ సక్సెస్ అవుతే కనుక ఇక్కడ నుంచి 10% క్లియర్ మనకి ప్రాఫిట్స్ అనేది కనపడుతున్నాయి స్టాక్ లో. సో ఆ స్టాక్ ని కూడా ఒకటి చూడొచ్చు. ఇక ఐటీ స్పేస్ లో చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో వి షుడ్ బి దేర్ అని మా ఉద్దేశం. చార్ట్స్ పరంగా కూడా కొద్దిగా సైడ్ వేస్ నుంచి బులిష్ మోడ్ లో ఉన్నాయి స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్. సో ఫారెన్ బ్రోకరేజ్ హౌస్ ఏవైతే మంచి రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చే స్టాక్స్ లైక్ టీసీఎస్ లాంటిది కానీ, లేదంటే హెచ్సిఎల్ టెక్, ఈ రెండు కూడా చాలా మంచి చార్ట్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా మిడ్ క్యాప్ లో ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఎంఫసిస్, బిఎఫ్ఎల్ అండ్ నౌకరీ ఒకటి వన్ క్యాన్ లుక్ ఎట్. ఎందుకంటే అది కూడా బ్రేక్అవుట్ చార్ట్ లాగా మనకి కనపడుతుంది చార్ట్స్ లో. అండ్ పర్సిస్టెన్స్ సిస్టమ్ కూడా ఎస్ఐపి మోడ్ లో వన్ షుడ్ ట్రై. సో ఎండ్ టు ఎండ్ మనం చెప్పేది ఏంటంటే కనుక సిమెంట్ అండ్ ఐటీలో ఎస్ఐపి మోడ్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 10% కరెక్షన్, లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు, అట్లీస్ట్ 2 quarters బిల్డ్. రైట్ సార్. అండ్ ప్రసాద్ గారు, ఈ మధ్య వచ్చిన కరెక్షన్ డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ బాగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. మరి వాటిలో కొనుక్కోవడానికి ఏదైనా అవకాశాలు చూడొచ్చు అంటారా? ఎప్పుడు కూడా పడిపోయింది కాబట్టి కొనుక్కుందామని చూడటం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎంత బ్యాడ్ హ్యాబిట్ అంటే మీకు ఎంత కోరికున్నా కూడా ఏ ఇండస్ట్రీ పడిపోయింది కాబట్టి కొనకూడదు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ నే కనుక చూస్తుంటే డిఫెన్స్ లో మీరు కనుక నోటీస్ చేసినట్లయితే ఎంతో పడిపోయింది. దాదాపుగా 3,79,000 కోర్సుకి వెళ్ళిపోయిన మార్కెట్ క్యాప్ ఇండస్ట్రీ మొత్తానికి పిచ్చితనంతో, కేవలం వెర్రితనంతో, హైప్ తో పెరిగి ఇవాళ రోజున పడిపోయింది. ఇవాళ రోజున 4,22,000 ఏమో మనకు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఉన్న 3 lakhs లోనే మిగిలింది. అంటే 379 నుంచి దాదాపు 60,000 కోట్లు, అంటే 20% దాకా పడిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఈ కంపెనీలో కొనుక్కోవడానికి ఏమైనా అనువుగా ఉన్నాయంటే నాకు అనుమానం ప్రకారం పెద్దగా కనబడటం లేదు. అంటే ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి కొద్దిగా దగ్గరికి వస్తున్నాయి. అందులో ఏ కంపెనీ కొనుక్కోవాలని అడిగితే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది కనీసం 30% గ్యాప్ ఉంటేనే కొనాలి తప్పితే మిగతా లేకపోతే కొనకూడదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం డిఫెన్స్ సెక్టర్ కి కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. అలాగే రైల్వే సెక్టర్ లో కూడా చూస్తే ఇండస్ట్రీ మొత్తానికి కలిపి చూస్తే కనుక మనకి ఎంత స్కోప్ ఉందని చూస్తుంటే కేవలం 20% ఉంది. అందువల్ల ఇందులో కూడా 30% గ్యాప్ లేదు. కాబట్టి డిఫెన్స్ రైల్వేస్ లో తప్పనిసరి ఆపుకోలేము అనుకుంటేనే కొనాలి తప్పితే అదర్వైజ్ ఇంకా కొంతకాలం దూరంగా ఉండి తగ్గిపోయినాకే ఆలోచించడం మంచిది.